పురుషులైనప్పటికీ వాళ్ళని ఏం చేస్తారంటే నపుంసకులుగా మార్చినారు. పాపం వాళ్ళు అలాగా అంత అవమానపరచబడ్డప్పటికీ, ఇంత అవమానం ఎదురైంది, ఇంకా దేవుడు మాకేం చేసినాడు, మా దేశం నుంచి మేము చెరగొని తీసుకొని రాబడ్డాము, మాకు సుఖము సౌఖ్యం పోయింది, మా తల్లిదండ్రులు పోయినారు, మా యొక్క జెండర్ కూడా మార్చబడింది, మేము నపుంసకులుగా చేయబడ్డాము, ఇంకా దేవుడు మాకు ఏ మేలు చేశాడని మేము దేవుని హత్తుకొని ఉండాలి అని అనుకోలేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా, ఎంత వారు ఇష్టవస్తువులన్నింటినీ, వారి క్షేమకరమైన పరిస్థితులన్నింటినీ కోల్పోవలసి వచ్చిన దేవుని చేతిలో ఉండడానికి, ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయన నామం కింద ఉండడానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు అన్య దేశంలో వారిని హెచ్చించి వారిని గణపరిచి చాలా గొప్ప చేసినాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా నిందించాలనుకున్నారు, ఎన్నో అవమానపరచాలనుకున్నారు, దానియేలును తన స్నేహితులను లేకుండా చేయాలనుకున్నారు. ఎన్ని పన్నాగాలతో దానియేలును తన స్నేహితులను వాళ్ళు బాధించినారు శత్రు దేశంలో. కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి శత్రువులను దేవుడు హతము చేసి దానియేలును అతని స్నేహితులను దేవుడు గొప్ప చేసినాడు. మనకు ఏది దూరమైనా, ఎవ్వరు దూరమైనా దేవుని మాత్రం దూరం చేసుకోవద్దు. దేవుడు మనల్ని చేరదీస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనేది మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. దానియేలు అతని స్నేహితులు రాజు ఆస్థానంలో చాలా ప్రముఖమైనటువంటి పొజిషన్లో, పోస్టులో వారు ఉన్నారు. దేవుడు అట్లాగా హెచ్చించాడు. ఎందుకు అంటే దేవుణ్ణి వారు గణపరచారు కాబట్టి వారిని దేవుడు గణపరచాడు. కాబట్టి ఈరోజు ఎవరు అవమానపరుస్తున్నా, ఎవరు తృణీకరిస్తున్నా, మనం ఏం కోల్పోయినా దేవుని మాత్రం హత్తుకొని ఉందాం. దేవుని చేతిలో మనం ఆదరించబడదాం. దేవుని చేత మనం గొప్ప చేయబడదాం.